నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రపంచ వ్యవసాయానికి శక్తి కేంద్రంగా భారత్ నిలుస్తోంది। ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ వార్షిక స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్। చీరాల మండలం గవనివారిపాలెంలో అగ్ని ప్రమాదంలో 8 ఎకరాల గడ్డి వాము అగ్నికి ఆహుతి। హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది। చీరాల రైల్వే స్టేషన్ కరెంట్ జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు। అదే సమయంలో ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు ఆందోళనకు గురైన ప్రయాణికులు। డీటెయిల్స్ చూస్తే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలోని డాక్టర్ బివి నాథ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది। స్నాతకోత్సవానికి ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు। ముఖ్య అతిథులుగా సెక్రటరీ ఢేర్, డైరెక్టర్ జనరల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డాక్టర్ హిమాంశు పాఠక్ పాల్గొన్నారు। దేశంలో వ్యవసాయ ఉత్పాదకత వనరుల వినియోగాన్ని పెంచడానికి కృత్రిమ మేధస్సు, డ్రోన్ రిమోట్ సెన్సింగ్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ పరిశోధన విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు। ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలోని డాక్టర్ బివి నాథ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది। స్నాతకోత్సవానికి ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు। ముఖ్య అతిథులుగా సెక్రటరీ ఢేర్, డైరెక్టర్ జనరల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డాక్టర్ హిమాంశు పాఠక్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు। భారతదేశ అభివృద్ధి, గ్రామీణ జనాభా సంక్షేమంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు। భారతదేశం ప్రపంచ వ్యవసాయానికి శక్తి కేంద్రంగా నిలుస్తోందన్నారు। మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద పాలు, పప్పులు మరియు సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంది। దేశ ఆర్థిక అభివృద్ధి ప్రగతిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన స్థిరమైన వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అనుసంధానం కోసం సృజనాత్మకంగా ఆలోచన చేసి వినూత్న పద్ధతిలో పరిష్కారాలు అభివృద్ధి చేయాలన్నారు। వ్యవసాయ భవిష్యత్తు మీ భుజాలపైన ఉందనే విషయాన్ని విస్మరించారన్నారు। ప్రపంచంలోని అత్యధిక పశువులు, అలాగే గోధుమలు, బియ్యం, పత్తి సాగులో ఎక్కువ విస్తీర్ణం మన దేశానికి ఉందన్నారు। గోధుమలు, బియ్యం, పత్తి, చెరకు, చేపలు, గొర్రెల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం భారత్ అని వివరించారు। వాతావరణంలో మార్పు వ్యవసాయ ఉత్పత్తుల సరళిని మార్చేస్తుంది, అలాగే జనాభా పెరుగుదల వనరులపై ఒత్తిడి పెడుతుందన్నారు। అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆహార భద్రతను ప్రమాదంలో పెడుతుందన్నారు। ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త తరహా వ్యవసాయ నిపుణులు అవసరమని, జ్ఞానం, కొత్త ఆలోచనలు, వ్యాపారాత్మక భావన కలిగిన వ్యక్తులు ముందుకు రావాలన్నారు। వ్యవసాయం కేవలం ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమేనని ఆయన తెలిపారు। I want to pick up one sentence from what our chief guest Dr. Himanshu Pathak said. We are proud of you. I am not talking here. It is your turn to make us proud on a future date, right? I extend my warm greetings to you all. It gives me immense pleasure to preside over the 56th annual convocation of Acharya N.G. Ranga Agricultural University here today, as we celebrate the remarkable achievement of the graduating students on the culmination of years of dedication, perseverance and a shared passion for agriculture. We are delighted to have Dr. Himanshu Pathak, Director General of ICAR, as our esteemed chief guest of today's convocation. Actually, one more idea I got from his speech is you all of us, including you, all of us hail from some villages or towns. In your future days, please try to help your town. That is what I have learned. If each of you help your respective towns or villages, maybe we will automatically have a Viksit Bharat perhaps. You can drive it. చీరాల మండల పరిధిలోని గవనివారిపాలెం పంచాయతీ ఈగవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది। కాగా ప్రమాదంలో గ్రామానికి చెందిన 8 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైంది।
చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెం పంచాయతీ ఈగవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నక్కల శ్రీను అనే రైతుకు చెందిన 8 ఎకరాల గడ్డివాము పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గడ్డివాము నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ ఆవరించి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక రైతులు చీరాలలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న గడ్డివాములకు నిప్పంటుకోకుండా ఉండేందుకు గాను రైతులు చర్యలు చేపట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాద సమయంలో ఎటువంటి ఎదురుగాలులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై ఈపురపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో సుమారు రైతుకు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. చీరాల రైల్వే స్టేషన్ లో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తడంతో 4-5 ప్లాట్ఫారంలకు కలిపి ఏర్పాటు చేసిన కరెంటు జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ఘటనలో స్థానికంగా ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. చీరాల రైల్వే స్టేషన్ లో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తడంతో 4-5 ప్లాట్ఫామ్లకు కలిపి ఏర్పాటు చేసిన కరెంటు జంక్షన్ బాక్స్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ఘటనతో స్థానికంగా ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద గూడూరు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ కూడా ఆగి ఉంది. అధిక శబ్దంతో నిప్పురవ్వలు రాలిపడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘటనపై రైల్వే అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ స్టేషన్ ప్రాంగణంలోకి విద్యుత్ లైట్స్ ఆన్ చేసే క్రమంలో జాయింట్ బాక్స్ వద్ద షార్ట్ అయ్యి కొద్దిపాటి మంటలు వచ్చాయని వెంటనే గమనించి విద్యుత్ ను నిలిపివేసి ఎలక్ట్రీషియన్ ద్వారా సమస్యను పరిష్కరించామన్నారు. నా పేరు వి శ్రీనివాసరావు, ఎస్ఎస్సి చీరాల. నిన్న లైట్స్ ఆన్ చేయగానే ప్లాట్ఫామ్ మీద జస్ట్ అలా స్పార్క్స్ వచ్చేసింది. వెంటనే ఆఫ్ చేసేసి ఎలక్ట్రికల్ స్టాఫ్ అటెండ్ అయ్యారు, అది క్లీన్ చేసేసారు. అది ప్రాబ్లం లేదు. ఆ టైంలో జస్ట్ పాసింజర్ ఆగుండడం వల్ల కొంచెం స్పార్క్స్ రాగానే కొంచెం హైలైట్ చేశారు. ఏ టైంలో జరిగింది సార్ అది? అదే నిన్న సాయంత్రం 6:30-7 టైం. సమస్య ఏం లేదు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య విస్తృత స్థాయిలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై ఆరా తీశారు. స్థానికంగా ఉండే ప్రజల నుండి పలు సమస్యల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు.
చీరాల పట్టణంలో స్టేషన్ రోడ్ దర్బార్ రోడ్ లో ఎమ్మెల్యే మాలకొండే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పలు సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో అద్భుతమైన మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించిన తను చీరాల రుణం ఖచ్చితంగా తీర్చుకుంటామన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటామన్నారు. వ్యాపారులు, రైతులు, రోజువారీ కూలీలు అధికంగా నివసించే చీరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. అనంతరం పలువురు వ్యాపారులు ఎమ్మెల్యేకు సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు, జనార్దన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చీరాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో పెద్ద ఎత్తున అందరూ కూడా చీరాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, చేనేత వృత్తి వాళ్ళు, ఈవెన్ చివరికి బళ్ళ మీద కాయలు అమ్ముకునే వాళ్ళు, ముఠా వాళ్ళు, అనేక రకాల అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను గెలిపించడానికి, ఆ గెలుపులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ మీ ద్వారా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే 21, 22వ తారీఖున అసెంబ్లీ ఉంటాం. మేము ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అయిపోయిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ, దాదాపు టౌన్లోనూ, అన్ని దగ్గరలో కూడా ప్రతి ఒక్కరిని కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇవాళ ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ వర్షాలు పడుతున్నాయి, ఆగస్టులోపు నాట్లు వేయాలి. రైతాంగం పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ముందు ఇరిగేషను, వ్యవసాయం, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఛానల్స్ కానీ అన్నీ కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత చీరాల మీద వారు కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా వ్యవసాయం కానీ, చేనేతలు కానీ, వ్యాపారస్తులు కానీ, అన్ని వర్గాల వాళ్ళకి నా వంతు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఒక మోడల్ నియోజకవర్గంలా చేయాలన్నటువంటి ఆశ అయితే ఉంది. మరి ప్రభుత్వం ఎంతవరకు చేయూత ఇవ్వగలదో అవన్నీ కూడా చూసి ప్రజలకి మేము దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం. ఈ రోజున ఒక సామాన్యమైన కార్యకర్త వచ్చి నా షాపు దగ్గరికి మీరు రావాలంటే మరి రావాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు, అలాగే పార్టీని గౌరవించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవాలన్నటువంటి దృక్పథంతో పనిచేశారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్సీ షాపుల యొక్క సంఘం కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ మనల్ని అభినందించారు. సో అన్ని వర్గాల వాళ్ళకి మనం దగ్గర అవ్వాలి. అన్ని వర్గాల యొక్క ఇబ్బందులను, సమస్యలు మనం తెలుసుకొని పనిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి చిన్న పని, పెద్ద పని, ఎవరు ఎక్కడికి పిలిచారన్నటువంటిది కాదు. ఎవరైతే మనల్ని పిలిచి అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉందని తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలతో కలిసి, అందరితో కూడా కలిసి ప్రయాణం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చీరాల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా చీరాలపట్నం దర్బార్ రోడ్డులోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో రమేష్ సహకారంతో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. చీరాలపట్నం దర్బార్ రోడ్డులోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో రమేష్ సహకారంతో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా 500 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వాకింగ్ మిత్రులు సంఘంగా ఏర్పడి ప్రజలకు సేవ చేయాలని మనసుతో ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో కూడా సేవ స్ఫూర్తిని కొనసాగించి ఆదర్శవంతమైన సంఘంగా బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, చెంగల్ రాయుడు, వెంకట సుబ్బారావు, బద్రి, రఘు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజుగారు
వర్కింగ్ మిత్రుడు శ్రీరామ్ రమేష్ బాబు గారి 2వ రోజు సందర్భంగా 30వ రోజు మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద రాఖీ పంపిణీ కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎన్ఎం కొండయ్య గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మా శ్రీరామ్ రమేష్ బాబు గారు, అలాగే గుద్దంటి రమేష్ బాబు, శ్రీరామ్ చెంగల్ రాయుడు, మన తుపాకుల వెంకట సుబ్బారావు, ఎస్వి స్వామి గారు, బొమ్మ నాగరాజు గారు, మన గుర్రం బద్రీనాథ్ గారు, అలాగే మన అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి కూడా నిర్వహిస్తాం. ఈ వేసవ దాహార్థం తీర్చడానికి ఈరోజు 30వ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా భయ్య పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం, కొండయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని నేను మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా ఎమ్మెల్యే కొండయ్య గారి ద్వారా ప్రారంభం చేయడం మాకు నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ యొక్క ఆనందాన్ని చీరాల కోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు 2వ సంతకం చేయడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చీరాల కోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు 2వ సంతకం చేయడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు గతంలో రోడ్డెక్కడం జరిగిందన్నారు. ఈ చట్టం అమలుతో జరిగే అన్యాయాలను గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి న్యాయవాదులు తీసుకువెళ్లినప్పటికీ ఏకపక్ష ధోరణితోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన న్యాయవాదులందరం టీడీపీ అధినేత చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉదయ్ భాస్కర్, సాయిబాబు, రమేష్ కుమార్, కస్తూరి, పవన్ కుమార్, రవికుమార్, బాలసుబ్రహ్మణ్యం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. రద్దు చేసినందుకు చీరాల బార్ అసోసియేషన్ ఈరోజు చాలా సంతోషంగా వేడుకలు జరుపుకున్నామండి. తర్వాత ఈ వినతి పత్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇవ్వడం, సీఎం గారు లోగడ మాజీ అయిన ముఖ్యమంత్రి గారు అయినా చంద్రబాబు గారికి ఇవ్వడం, ఇవన్నీ చాలా కృషి చేస్తాం. మేము దీని మీద ఉద్యమాలు చేస్తాము. చాలా కష్టపడి మేము ఈరోజు ఈ విజయాన్ని మేము సాధించగలిగాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వినతి పత్రం తీసుకుని మన చంద్రబాబు గారికి క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు గారి నోటీస్కి తీసుకెళ్ళడం, ఆయన చూడడం, ఈరోజు 2వ సంతకమే మన ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్టం యాజమాన్య హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ 2022. దీన్ని గత ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నో నష్టాలు కలిగించేటటువంటి చట్టాన్ని, లోపభూయిష్టంగా ఉన్నటువంటి చట్టాన్ని ప్రజల యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేయడం అనేది అందరికీ తెలిసిందేను. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ప్రజల్లో నుంచి కూడా విపరీతమైన ఆందోళన అనేది వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందేను. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా వివిధ బార్ అసోసియేషన్ నుంచి హైకోర్టులో కూడా నిరసన వ్యక్తం చేసి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమాలు చేసేసి 3 నెలలు బాయ్కాట్ చేయడం, స్ట్రైక్ చేయడం, కోర్టులు విధులు నిర్వహించకుండా బయటకు వచ్చేసి వాళ్ళకి నిరసన తెలియపరచడం జరిగినది. అయినప్పటికీ ఎన్నికలకి ముందు కూడా గత ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని మీద అవగాహన అనేది లేకుండా అలా ఇటువంటి చట్టాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రద్దు చేసినటువంటి సందర్భంగా ఈ కేక్ కట్ చేసి ఈ బార్ అసోసియేషన్ తరఫున వీళ్ళు చేసినటువంటి కృషికి వచ్చినటువంటి ఫలితాన్ని ఒక ఆనందకరమైన వాతావరణంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం చీకటి చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము లాయర్లందరూ కూడా స్టేట్ వైడ్గా కూడా అందరము నిరాహార దీక్షలు చేశాము, రాష్ట్రాల్లో పనిచేశాము, అందరినీ కలిసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా డిసెంబర్ 9వ తారీఖున వారిని బాపట్ల వచ్చినప్పుడు కలిసి మేము వినతి పత్రం ఇచ్చాము. తర్వాత అప్పుడు మా సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ మరి కొందరు న్యాయవాదులు పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం ఇచ్చున్నారు. తద్వారా వాళ్ళు స్పందించి వెంటనే ఈ ప్రజలకి నష్టపరిచేటువంటి చట్టాన్ని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నారు. ఆ మాట ప్రకారం 2వ సంతకంగా రద్దు చేసినందుకు గాను
మా బార్ అసోసియేషన్ తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ వారికి సదా రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం న్యాయవాదులు 3 నెలలు కఠినంగా శ్రమించి ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ వారు పెడిచమని పెట్టి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అలాగే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రిజిస్టర్ ఆఫీసుని స్వతంత్రంగా వాళ్ళకి ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేస్తేనే డాక్యుమెంట్ దగ్గర పెట్టండి అని చెప్పి అనడం కూడా జరిగింది. అలాంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి బాపట్ల వచ్చినప్పుడు వారికి వినతిపత్రం ఇచ్చాం. దాని జరిగిన మా లాయర్స్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు గారికి కూడా వినతిపత్రం జరిగింది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటలు సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 75,872 మంది భక్తులు దర్శించుకోగా 37,236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.64 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. చీరాలపట్నం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. చీరాలపట్నం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యుల్ మాట్లాడుతూ కార్మికులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, గత ప్రభుత్వంలో అసంఘటిత కార్మికులను వేధించినందుకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతో బాధ్యతతో కూడిన అధికారాన్ని ప్రజలు అప్పచెప్పారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగం వస్తే ఈ ప్రభుత్వంలో తొలగించే విధానాలకు స్వస్తి పలికి ప్రజారంజక పాలన అందించాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడా వెంకటరావు, అచ్యుత బాబురావు, కోటిదాసు, బాసి పైడయ్య తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఆయాగా పనిచేస్తూ స్కూల్ పరిసరాలు శుభ్రం చేసిన, ఆ పిల్లల యొక్క మంచి చెట్లు చూసిన, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇలాంటి అనేక మంది ఎవరు ఏ చిన్న పదవిలో ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించినా వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఒకసారి ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారంటే వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడిందనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళని మేము పంపించేస్తాం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరొకరు పంపిస్తారు అనేటువంటి ఇలాంటి వాటి వల్ల మీకు ఖర్చు సాధింపు చర్యలకు అది భాగమవుతుందేమో కానీ అది సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ప్రవర్తించిన రీతి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన కాదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి చర్యల్ని విరమించుకోవాలని, ప్రజలందరూ కూడా ఒకటేనని ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మనం నాయకత్వం వహించాలి తప్ప కేవలం కొంతమందికి వ్యతిరేకంగా మాత్రమే కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఏఐటీసీ జిల్లా కార్యదర్శిగా నేను వారికి సూచన చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఏదైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందో, అసంఘటిత కార్మిక వర్గం చాలీచాలన జీతాలతోటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ ఆయాలు వీరందరూ కూడా చాలీచాలన జీతాలతోటి వారి బతుకులు వెళ్లదీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వారి అధికారంలో ఉండగా పని చేస్తున్నటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా పని నుంచి వైదొలిగించి మరి మా ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు పక్కకు వెళ్ళండి అని చెప్పేసి బయటికి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా మరి అప్పుడే మొదలైందని చెప్పేసి కొన్ని జిల్లాల్లో తెలుస్తూ ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం నవసారి, జలగావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కాన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. తదుపరి 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు వాయువ్య బంగాళాఖాతం, గంగా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్లోని మిగిలిన భాగాలు, బీహార్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంపై సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల
కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ కానుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడింది. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వ్యవసాయానికి శక్తి కేంద్రంగా భారత్ నిలుస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ వార్షిక స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్. చీరాల మండలం గవనివారిపాలెంలో అగ్ని ప్రమాదంలో 8 ఎకరాల గడ్డి వాము అగ్నికి ఆహుతి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. చీరాల రైల్వే స్టేషన్ కరెంట్ జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు. అదే సమయంలో ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు ఆందోళనకు గురైన ప్రయాణికులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.